మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. బాలినేని చెవిరెడ్డిల వార్. చెవిరెడ్డిపై ఫోక్స్ కేసు నమోదు. విషయం ఏంటి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గం, గతంలో ఒకటే పార్టీలో ఉండేవాళ్ళు. సో ఈ క్రమంలో వారిద్దరి మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అనే అంశాన్ని మనం చర్చించబోయే ముందుగా చెవిరెడ్డి గారిపైన, బాలినేని గారిపైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ఎన్నికలకు ముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్సెస్ బాలినేని లాగా తయారైంది. దానికి గల ప్రధాన కారణం ఎవరో ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి సొంత పార్టీ అధ్యక్షుడు ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య వారు పెడతారా అంటే, ఏదైతే పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ క్రమంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి నియమించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరు? స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి బంధువే. మరి అయినా కానీ సరే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఎక్కువ ఏదో అంటారు కదా, ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అని చెప్పేసి పెద్దల సామెత ఉంది. కానీ బంధువైన బాలినేని కంటే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే వాడి అని జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించిందేమో, కానీ ఆ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ప్రయారిటీ ఇచ్చారు. సో అక్కడ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఇన్ఛార్జి, బాలినేని గారు చూస్తే సాధారణ ఎమ్మెల్యే. అప్పటికి అనేక రకాలైన ఇబ్బందులు, ఎందుకంటే ఆయన మొదటి క్యాబినెట్లో నుంచి మంత్రివర్గం నుంచి తీసేసిన తర్వాత బాలినేని గారు చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు. సరే, ఈ అంశాలన్నీ ప్రక్కన పెడితే ఇక ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చేసినాయి, ఇద్దరు ఓడిపోయారు. సరే, అయిపోయింది కదా. ఈ తరుణంలో బాలినేని గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ వరకు అందరికీ తెలిసిందే. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కదా. ఏదైతే ఇటీవల ఆ 1750 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన డిమాండ్ చేశారన్నారు కాబట్టి ఆ సమయంలో బాలినేని గారు మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు కూడా, అది కూడా విద్యుత్ శాఖకు సంబంధించి. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా బాధ్యత కాబట్టి చెప్పాల్సిన ఇది ఉంది కాబట్టి అని చెప్తున్నానని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో ఎంతవరకు క్లియర్ కదా. దీనికి సంబంధించి మనం నిన్న కూడా ఒక వీడియో చేసాం. సో అయితే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో అర్థం కావట్లా. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది ఏంటి, నేను అప్పుడు మంత్రిగా ఉన్నాను కాబట్టి నా బాధ్యత కాబట్టి అర్ధరాత్రి మరి ఒక అధికారి వచ్చేసి నా దగ్గర సంతకం చేయమని చెప్పేసి అడిగారు అని చెప్పేసి అన్నారు. ఆ శ్రీకాంత్ అనమాట. సో శ్రీకాంత్ అనే అధికారి వచ్చేసి సంతకం పెట్టమని అడిగారు. ఇదేంటి ఇప్పుడు ఈ సమయంలో నేను చేయటం ఏంటి అని చెప్పేసి అని తన పిఏ ఉంటారు కదా, పర్సనల్ సెక్రటరీ, తను చెప్పారట, ఈ విధంగా ఉందండి, మీరు పూర్తిగా చదివి చేయండి అని చెప్పేసి. సో ఈ ఎపిసోడ్ మనకు తెలిసిందే. సో దానికి వివరణ ఇచ్చుకుంది బాలినేని గారు. కానీ చెవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్ వేయాలనే ప్రయత్నం ఆయన చేశారు. అప్పటికి నిన్న వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, అదేంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి కాదు, అయినా సరే ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యాడు, మరి ఒకవేళ ఆ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కింద ఆయనకి ఇచ్చారు కాబట్టి అందుకని రియాక్ట్ అవ్వమని చెప్పేసి అన్నారో ఏమో, కానీ మొత్తానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. ఇది ఇంతటితో పోయేలాగా లేదని కూడా మనం చర్చించుకున్నాం. సో అది మనం అన్నట్టుగానే జరిగింది. సో నిన్న బాలినేని గారు ప్రెస్ మీట్ పెట్టారు. మామూలుగా కాదు, చాలా స్ట్రాంగ్గా డోస్ ఇచ్చారు. ఎందుకంటే బాలినేని గారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే వీళ్ళకి అసలు వైఎస్ఆర్ ఫ్యామిలీ అనేదానికి రాజకీయంగా ఎదుగుదల మొదలైనప్పటి నుంచి కావచ్చు, దానికి ముందుకు నుంచి కావచ్చు ఆయన ప్రయాణం ఉంది. ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తర్వాత వచ్చారు. అందుకే మీకు ఇందాక అందలేను, ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా ఇక్కడ ముందున్న బాలినేని కంటే కూడా వెనక వచ్చిన చెవిరెడ్డికి ప్రయారిటీ ఇచ్చారు. సరే, ఇస్తే ఇచ్చారు, అదంతా సెకండరీ, అది పార్టీ అంతర్గత విషయం. కానీ ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కానీ బాలినేని గారికి తెలిసినంత ఇదిగా ఇంకెవరికైనా తెలుస్తుందా? సో అందులో లూప్ హోల్స్ ఏంటి, ఏ సమయంలో ఏం చేశారు, ఎవరెవరితో ఎలా మాట్లాడారు, అప్పుడు మరి ఎటువంటి వ్యూహాలు రచించారు, అంత చిట్టాంతగా ఆయన దగ్గర ఉంటుంది కదా. సో మరి అటువంటి ఆయన పార్టీ వీడారు అంటే అసలు ఎందుకు వీడారు అనేది పరిశీలన చేసుకోవాలి. ఒకటి, సరే చేసుకున్నా చేసుకోకపోయినా మనకు సంబంధించిన వాళ్ళు, మనతో పాటు ఫస్ట్ నుంచి ట్రావెల్ అయిన వాళ్ళు మనల్ని కాదని వెళ్ళిపోయారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి, మనం చెప్పిందల్లా నిజమని చెప్పేసి నమ్మడానికి కూడా అవకాశం ఉండదు, వాళ్ళు తిరిగి కౌంటర్ వేస్తారు అన్న ఆలోచనతో ఆయన ఉండాలి కదా. సో చెవిరెడ్డి గారికి ఏం తెలుసు, బాలినేని గారి తర్వాతే కదా ఆయన రాజకీయ రంగరేటు. సో అటువంటి తరుణంలో ఆయన లటకని ప్రెస్ మీట్ పెట్టేసరికి ఇప్పుడు అదేమైంది, బూమ్రాంగ్ అయింది. చివరికి ఇప్పుడు బాలినేని గారు ఏంటి, నేను నోరు విప్పితే
సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి. నువ్వు యుఎస్ఏలో ఏం చేస్తున్నావో కూడా బయట పెట్టాను అనుకోండి అన్నాడు. ఆ ఒక్క మాట చాలదా? అంటే యుఎస్లో ఏం జరిగింది, చెవిరెడ్డి గారు ఏం చేసేవాళ్ళు మరి, ఇప్పుడు అది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. సో ఆయన ఇప్పుడు చివరికి ఆయన ప్రశాంతంగా ఆయన ఏదో ఆయన పార్టీలో ఆయన ఉన్నా కానీ అలా కాదు, ఎమ్మెల్సీ కోసమని 9 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆయన మంత్రిగా చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ కోసం ఆ విధంగా ఎందుకు చేస్తారని కూడా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆయన అదే చెప్పారు. సో నేను మంత్రిగా చేశాను, ఆ ఎమ్మెల్సీ కోసం 9 కోట్లు ఇచ్చి నేను కొనుక్కోవడం ఏంటి అని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించి అది ఇప్పుడు ఆయన ఏంది ప్రశాంతంగా ఉన్న ఆయన రెచ్చగొడితే ఏమవుతుంది అంటే ఆయన అసలు మామూలుగా ఆయన మనసులో చెప్పాలి ఇట్లాంటివన్నీ కూడా బయటికి రివీల్ చేయాలి అనే ఉద్దేశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయ పరంగా విభేదాలు ఉండవచ్చు, అంత మాత్రాన అప్పుడు జరిగినవన్నీ కూడా బయట పెట్టాలి. ఆ బయట పెట్టే పరిస్థితి ఎప్పుడు వస్తుంది, ఇదిగో ఇలా రెచ్చగొట్టినప్పుడు లేనిపోయినవన్నీ కూడా ఆయన పైన మాట్లాడారు అనుకోండి, అసలు వాస్తవాలు ఆయన తెరపైకి తీసుకొస్తారు. అప్పుడు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుందా, దాన్ని డిఫెండ్ చేసుకునే కెపాసిటీ ఉంటుందా, మరి అదేంటి అని కూడా ఆలోచించు. అంటే ఇప్పుడు లేనిపోయినవన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టే కదా. సో ప్రశాంతంగా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటుంటే ఆయన కదిలించి మరీ ఇప్పుడు ఆ యొక్క అంశాలపైన మాట్లాడారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది వైసీపీ పరిస్థితి. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఎలా మాట్లాడతారు, ఖచ్చితంగా ఏవేవైతే నెగిటివ్ పాయింట్స్ ఉంటే అయ్యే రేస్ చేస్తారు. పాజిటివ్స్ ఉన్నా కానీ రేస్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు, నెగిటివ్సే రేస్ చేపిస్తున్నారు. ఎందుకంటే రేస్ చేయాల్సి వస్తుంది వీళ్ళు మాట్లాడే తీరుని బట్టి. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ రేస్ చేశారనుకోండి, ఏంటి అసలు వైసీపీ పరిస్థితి. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉంది, ఉన్న పార్టీ నాయకులందరూ వీడిపోయారు. పోనీ ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందిన వాళ్ళు ఎక్కడున్నారా అంటే మరి వాళ్ళు రిలాక్స్ అవుతున్నారో లేకపోతే వెకేషన్కి వెళ్ళారో కానీ ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలీదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వైసీపీకి ఇప్పుడు ఈ విధంగా బయటకు వెళ్ళిపోయిన నేతలను కదిలిచ్చి మాట్లాడించడం అనేది ఎంతవరకు అవసరం అంటారు. సో అలా రెచ్చగొట్టుకుంటే అది వైసీపీకే నష్టం కదా. మరి ఆ మాత్రం కూడా లేకుండా ఎందుకని ఇట్లా వ్యవహరిస్తున్నారు. ఇది ఎలా ఉంటే చెవిరెడ్డి గారి పైన ఫోక్స్ కేసు ఒకటి నమోదైంది. ఎందుకు నమోదైంది ఏంటి అంటే, ఏదైతే తిరుపతి సమీపంలోని ఎర్రవారిపాలెం అనుకుంటా ఆ ప్రాంతంలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది అది ఇది అని చెప్పేసి వాళ్ళు మీడియాలో కావచ్చు, లేకపోతే అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే ఈ విషయాన్ని కొంచెం ఎక్కువగా హైలైట్ చేశారట. సో ఆవిడ తండ్రి, ఆ పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఏమీ జరగలేదు ఏంటి కానీ కావాలని ఈ విధంగా అలర్ట్ చేశారు ఆయనని చెప్పేసి తను ఇప్పుడు ఫిర్యాదు చేయడంతో ఆ పిల్ల మైనర్ బాలిక. సో నిజంగా జరిగిందనుకోండి వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన తర్వాత ఆ తండ్రి ఫిర్యాదు తీసుకొని అప్పుడు మీరు రాజకీయం చేయండి. అసలు ఏమీ లేకుండానే ఓ మైనర్ బాలికను కూడా ఆ ఎర్రవారిపాలెంలో ఈ విధంగా జరిగిపోయింది అది ఇది అని చెప్పేసి ఇట్లా రాజకీయాలు చేసుకుంటే అది ఏమవుతుంది, ఇది కూడా మైనసేగా. సో ఇప్పుడు చెవిరెడ్డి గారు చేసిన 2 పనులకు గాను వైసీపీకే మైనస్ అవుతుంది. సో వ్యక్తిగతంగా చెవిరెడ్డి గారు డ్యామేజ్ అవుతున్నారా లేదా అనేది కూడా ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ ఈ విధంగా చేయటం వలన ఇప్పుడు ఏమవుతుంది, వైసీపీకి కూడా దెబ్బతింటుంది కదా. మరి ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా దానిపైన 1-4 సార్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏ విధంగా అడుగు వేయాలి. ఎప్పుడు ఎలా ఉంటుందంటే టైం బాగోనప్పుడు తాడు పట్టుకున్న పామే కరుస్తుందంట. అలాంటి పరిస్థితి ఉంది వైసీపీకి. అట్లాంటి తరుణంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళు ఇంకా అజాగ్రత్తగానే ఉంటూ ఆ నాయకుల గురించి ఈ నాయకుల గురించి మాట్లాడారు అనుకోండి, ఇదిగో ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో ఇప్పుడు బాలినేని గారు ఇంకొంచెం డోస్ పెంచారనుకోండి, మరి అది వైసీపీకి ఎంత డ్యామేజ్ అవుతుందో ఒకసారి ఊహించుకోండి. సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ప్రశాంతంగా ఆయన పనిలో ఆయన ఉన్న బాలినేని గారిని కదిలించి మరీ ఈ విధంగా కౌంటర్లు వేయించుకుంటున్నారు అంటే ఇక చూడండి పరిస్థితి ఎట్లా ఉండిపోతుంది అనేది. అదే మొత్తానికి బాలినేని వర్సెస్ చెవిరెడ్డి వార్ అంటే చివరికి అది మరి చెవిరెడ్డి గారికి అలాగే వైసీపీకి అయితే తీవ్రమైన డ్యామేజ్ జరిగేలాగా ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఫోక్స్ చట్టం ఒకటి ఆయన పైన నమోదైంది ఆ కేసు. చూద్దాం మరి ముందు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బాలినేని వ్యాఖ్యలకి చెవిరెడ్డి కౌంటర్ ఇచ్చిన దానికి బాలినేని గారు తిరిగి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానిపైన, అలాగే ఇప్పుడు చెవిరెడ్డి గారి పైన ఏదైతే ఫోక్స్ చట్టం కింద కేసు నమోదైందో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.